కామేశ్వరి లక్ష్మీ దీక్షిత కామేశ్వరి వీక్షితుల ఆలోచన గొప్పదని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ పైడి సింధూర్ అన్నారు. పట్టణ పేదల నిర్మూలన వ్యవస్థ నైట్ షెల్టర్ ఆవరణలో శ్రీకాకుళం న్యూ కాలనీలో నివాసముంటున్న పురోహితులు విశ్వనాథ్ సంతోష్ కుమార్ బాల గాయత్రుల కుమార్తెలు జన్మదిన సందర్భంగా అన్నప్రసాదాన్ని అందించారు. అతిథిగా పాల్గొన్న డాక్టర్ పైడి సింధూర నైట్ షెల్టర్లో అన్నప్రసాదాన్ని అందించి మాట్లాడుతూ చిన్నారులు కామేశ్వరి లక్ష్మీ దీక్షిత కామేశ్వరి వీక్షితుల జన్మదిన వేడుకలను నిరాశ్రయాల మధ్య జరుపుకోవడం స్ఫూర్తిదాయకమని, వేడుకలకు అధిక ధనాన్ని వృధా చేయడం కన్నా 10 మంది ఆకలి తీర్చడంలో ఆత్మసంతృప్తి కలుగుతుందని, ఈ వేడుకలను లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమాల్లో ముఖ్య స్తంభం అన్న వితరణని, ఆహారం అందక ఆకలితో ఎవరూ ఉండకూడదని ముఖ్య ఉద్దేశమన్నారు. నెలలో సుమారు 15 రోజులు హంగర్ ఫీడింగ్ కార్యక్రమాలను చేస్తున్నామని, నిరంతరం ఈ సేవను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది, ఉమాశంకర్, లైన్ పొడుగు చరణ్, నేటి దాతలు విశ్వనాథ సంతోష్ కుమార్, బాల గాయత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. అనంతరం పలు ముఖ్య కూడళ్లలో అభాగ్యులకు ఆహారాన్ని లైన్స్ సేవకులు అందించారని ఈ సందర్భంగా తెలిపారు. అన్నప్రసాద వితరణలో నేటి దాతలు విశ్వనాథ సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు, నైట్ షెల్టర్ నిర్వాహకులు వైశ్యరాజు వెంకటలక్ష్మి, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు డాక్టర్ బోగెల ఉమామహేశ్వరరావు ఇతర సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం గొంట వీధిలో ఉన్నాం. ఇక్కడ పేదవాళ్ళకి ఈరోజు రాత్రి టిఫిన్ పంపిణీ చేయడానికి మన శ్రీకాకుళానికి చెందిన సంతోష్ గారు, అలాగే బాలగాయత్రి గారు, వాళ్ళ పిల్లలైన దీక్షిత వీక్షిత ఈరోజు దీక్షిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ నైట్ షెల్టర్ హోమ్కి వచ్చి బర్త్డే పార్టీ చేసుకొని వీళ్ళందరితో సెలబ్రేట్ చేసి వాళ్ళకి ఈరోజు టిఫిన్ కేక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే సంతోష్ గారు వాళ్ళు చాలా పెద్ద గొప్ప మనసు చేసుకొని మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ రియలైజ్ అయ్యి అసలు పేదరికం అంటే ఏంటి, స్లమ్ అంటే ఏంటి, అలానే నైట్ షెల్టర్స్ అంటే ఎలా ఉంటాయి అని ఒక నెక్స్ట్ జనరేషన్కి తెలిసేలాగా చేస్తున్నారు వీటి వల్ల. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఊరు ఎలా ఉంది, ఎథికల్ వాల్యూస్, మారల్ వాల్యూస్ కూడా వాళ్ళకి వీటి వల్ల పెరుగుతాయి. సో అందుకు ఇలాంటివి చేయడాన్ని మనం ఇంకా ఇంకా ప్రోత్సహిస్తున్నాం. అలానే ఊర్లో అందరూ కూడా చాలా మంది ఎవరికి తోచినంత వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తూ సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటూ ఉంటే ఇంకా ఇంకా మనం ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మన లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రామ్ని చేసుకోవడం మరింత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.